సరే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని బాగా అందరిని కలిసివేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి వారి పాలనలో. అంటే ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్నప్పుడు 1947 తర్వాత. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది కూడా అప్పుడే జరిగింది అనుకుంటున్నాను. తెలంగాణ స్త్రీలని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం ఇది కూడా అప్పుడే జరిగింది సార్. 1947 టు 1948 1936 నుంచి జరిగింది అది. 1936 ఒక్కసారి జరగలేదు అది. ఒక్కసారి కాదు, ఓకే. రకరకాల. అంటే ఏంటంటే బతుకమ్మ ఆడించడం అనేది బాగా ప్రాచుర్యంలో ఉండి బాగా ఎక్కువ ప్లేస్లో బయటకు వచ్చింది మెయిన్ గాండ్లాపూర్, కర్ణాటక దగ్గర గాండ్లాపూర్లో జరిగింది. బసవేశ్వర టెంపుల్ అని ఉంటుంది ఇప్పుడు అక్కడ. అక్కడ బసవేశ్వర టెంపుల్ కూడా ఎందుకు ఏర్పడిందంటే అక్కడ కొంతమంది బ్రాహ్మణులను తల నరికి పాతి పెట్టడం వల్ల వాళ్ళకు గుర్తుగా అక్కడ ఒక స్టాచ్యూ పెడతారు. సో ఆ ఏరియాలో గాండ్లాపూర్ దగ్గర, గాండ్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక బతుకమ్మ జరిగింది. తర్వాత ఇక్కడ మోత్కూర్లో, నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి కిందకి వస్తుంది. మోత్కూర్లో గడ్డం అమీన్ అని ఒకటి ఉండేవాడు, రజాకార్ నాయకుడు. వాడు ఆ విధంగా చాలాసార్లు బతుకమ్మ ఆడించాడు, ఒక్కసారి కాదు. నగ్నంగా అమ్మాయిల్ని, లేడీస్ని నగ్నంగా మార్చి వెనక నుంచి కర్రలతో కొట్టుకుంటూ బ్యాక్ నుంచి బతుకమ్మ ఆడించాడు. తర్వాత బైరాన్పల్లిలో జరిగింది. బైరాన్పల్లిలో ఊరంతా మగాళ్ళందరినీ చంపేసి వాళ్ళ శవాల చుట్టూ వాళ్ళ భార్యలతో బతుకమ్మ ఆడించారు. ఇవి బాగా ప్రమోట్ అయ్యి ఉన్నాయి, బాగా బుక్స్లో అక్కడిక్కడ ఉన్నాయి. ఇలా కాకుండా విచ్చలవిడితనంగా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి అట్లా. సార్ బ్రిటిషర్స్ కంటే నిజాం పాలనలోనే ఇంత అకృత్యాలు జరిగాయని చెప్పొచ్చా సార్? 100%, 100% నిజాం పాలనలోనే జరిగినాయి. రజాకార్ల హయాంలోనే ఎక్కువ జరిగినాయి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు ఉన్నారు, నిజాం చాలా మంచోడు, కొందరు మేధావులు ఉంటారు, చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఈరోజు రేవంత్ అన్న సీఎం అయ్యాడు, ఆర్టీసీ బస్సుల్లో కొట్టుకుంటున్నారు. రేవంత్ అన్న వచ్చి ఏమైనా కాపలు ఉండాలా? మరి రేవంత్ అన్న ఎందుకు అంటున్నారు? గవర్నమెంట్ ఎవరు లీడరో, ఎవరు ఎంచుకున్నారో ఆయనే క్వశ్చన్ చేస్తారు. 10 మందిని క్వశ్చన్ చేయలేమనే కదా ఒకరిని పెట్టుకుంది వ్యవస్థలో. అక్కడ అంతే. రాజు అనేవాడు స్ట్రాంగ్గా ఉంటే వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుంది. రాజు అనేవాడు లూజ్ ఇస్తే, రాజు అనేవాడు ఆలోచన విధానమే అలాగా ఉంటే వ్యవస్థ మొత్తం రాంగెళ్ళిపోద్ది. సో నిజాం పాలనలో ఆ విధంగా జరిగింది. రజాకార వ్యవస్థ ఉంది, అరజాకార వ్యవస్థని ఈ అరాచకాలు చేసింది. బ్రిటిష్ది ఏముంది, బ్రిటిష్కి కావాల్సింది పన్నులు కావాలి. ఆ పన్నులు వసూలు చేయడం కోసం కొన్ని టార్చర్స్ వాళ్ళు చేశారు. మన దగ్గరికి వచ్చే టైంకి ఏమైపోయింది, బ్రిటిష్కి పన్ను కావాలి, నిజాంకి పన్ను కావాలి. ఉదాహరణగా ఆంధ్ర ఉంది, ఆంధ్ర ఓన్లీ బ్రిటిష్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంగ్లీషు కాలేజెస్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది. వాళ్ళు ఎక్కడ వసూలు చేయాలో అక్కడ వసూలు చేశారు. బట్ దాంతోపాటు వీళ్ళకి చదువు వచ్చింది. ఈ ప్రాంతానికి వచ్చే టైంకి ఏమైంది, మా ఉర్దూ చదవాలి, ఉర్దూ నేర్వాలి, ఉర్దూ మాట్లాడాలి, ఉర్దూ అధికార భాష. సో కాబట్టి ఏంటి, ఉర్దూ నేర్చుకోండి. వాళ్ళకేం చెప్పాడు ఇతను, మీకు కావాల్సిన పన్ను నేను ఇస్తా, మీరు నా మీద చేయకండి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కానీ అజమాయిషీ చేయలేదు మన దగ్గర. వాళ్ళ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఆ మాత్రం తగ్గింది. ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి భయపడి తగ్గింది, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది. అందుకనే మీకు అప్పట్లో హిందుత్వ కార్యక్రమాలన్నీ బ్రిటిష్ ఏజెన్సీలు ఉన్న దగ్గర ఎక్కువ జరిగినాయి. లేకపోతే అవి కూడా జరిగాయి కావు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థ అంతా ఉంది కాబట్టి సెక్యూరిటీ ఉంటుందని ఏదైనా పూజలు పునస్కారాలు ఏమైనా జరిగితే అలాంటి ఏజెన్సీలు జరిగినాయి. అందుకని ఇప్పటికి చూడాలన్నా ఆర్య సమాజ్ ఉందంటే దాని దగ్గరలో కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పోలీస్ స్టేషన్ ఉండడమో ఒక బ్రిటిష్ ఏజెన్సీ ఉండడం అప్పటిది జరుగుతాయి. అట్లా ఈ విధంగా ఏమైపోయిందంటే 2 రకాల పన్నులు కట్టడం కోసం, ఇన్కమ్ పెంచుకోవడం కోసం చేయడంతో పాటు ఒకటి ఎప్పుడైతే రజాకారులకు వదిలేశాడో రాజ్యాన్ని, ఇంకా వాళ్ళ విచ్చలవిడితనానికి వాడికి ఏం కావాలన్నా వాడు ఏమైనా చేయొచ్చు. ఒక ఊర్లోకి వెళ్తే వాడికి కావాల్సింది తీసుకోవచ్చు, వాళ్ళ డబ్బులు లాక్కోవచ్చు, వాళ్ళ ఫుడ్ తీసుకోవచ్చు, అందమైన అమ్మాయిని లాక్కెళ్ళిపోవచ్చు, మేకల్ని పశువుల్ని ఎన్నిటిని కోళ్ళని తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాడికి ఏమైనా చేయొచ్చు. పట్టించుకోలేదు. మీరు వాలంటీర్గా ఉన్నారు కాబట్టి నేను చెప్పిన పని చేసుకోండి, మిగతా మీరేమన్నా చేసుకోండి అంతే. అంటే ఒకటే ఏం అక్కడ నిజాం వ్యవస్థలో రజ్వీ అనే రజాకార్ నాయకుడు రాగానే జరిగింది ఏంటంటే
నిజాంని డైవర్ట్ చేశాడు. ఏమని డైవర్ట్ చేశాడంటే, మనం జస్ట్ 12% ఉన్నాం మన మతం, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. మనమంటూ పెరగకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు స్వాతంత్రం కావాలి, మీరెవరు మమ్మల్ని పాలించడానికి అంటున్నారు, మీ అజమాయిషి మా మీద ఏంటి, జస్ట్ మైనారిటీస్ అంటున్నారు, కాబట్టి మనం పెరగాలి అని అంటే, అతను ఆల్రెడీ 24 ఇయర్స్గా మా సంస్థానం పాలిస్తుంది, మేము మా వంశం పాలిస్తుంది ఈ సంస్థానాన్ని, మేము ఇంత చేశాము, ఇంకా ఈ కాఫీలు మా మీద చలాయిస్తారా? ఒక ఈగో వస్తుంది ఈ మనిషికైనా. చిన్న పోస్ట్ ఉంటేనే ఈగో ఉంటుంది, 224 సంవత్సరాలకు వంశమే పోస్తుంది, ఈగో వచ్చేస్తుంది. స్వతహాగా అతను ఏంటంటే కొంచెం నా మతం నేను అనే ఫీలింగ్ ఉన్నవాడు. అప్పుడు దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మతంలోకి మారితే చాలు, అప్పుడు మన మాట వింటారు, మన రాజ్యం మనకు ఉంటుంది అని చెప్తే ఓకే, అందరినీ మతం మార్చడం కోసం నువ్వేం చేస్తావు వచ్చేయి అని చెప్పేశాడు. అక్కడ ఇతనికి గ్రిప్ దొరికింది. ఈ మత మార్పిడిని అడ్డు పెట్టుకొని చేయాల్సిన అరాచకాలన్నీ చేశాడు. ఆయనే కదా సార్ కాసిం రజ్వీ. నేను చాలా వరకు చూసిన వాటిలో కూడా ఇదే ఉంది సార్, మీరు అన్నట్టు ఇందాక. ఆయన ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమో 7th లాస్ట్ నిజాం. ఆయనే కదా సార్ బిఫోర్ ఫ్రీడమ్ ఉన్నది. ఆయన పీరియడ్లోనే కాసిం రజ్వీ ఈ అరాచకాలు ఎక్కువ చేశాడు. సో ఆయన ఉన్నప్పుడు మనకి ఉస్మానియా హాస్పిటల్, యూనివర్సిటీ కట్టించాడు, ఇవన్నీ కట్టించాడు. ఆయన మంచోడే, కాసిం వచ్చాకే ఆయన చెడిపోయాడు అన్నది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందమ్మా అంటే, ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి, ప్రతి మనిషిలో. ఇప్పుడు నాకు ఒక లక్షణం ఉంటుంది, నేను అర్షిని గారు మీకు మంచిదా చెడ్డదా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. నిజంగా స్వతహాగా ఈ ఆట అనేవాడు నాకు మంచి చెడు అంటే ఏంటి, నాకు కావాల్సిన 4 పాయింట్లు ఏదన్నా మీరు ఓకే అంటే మీరు మంచి, ఓకే అనకపోతే చెడు. ఇది కామన్ ప్రతి మనిషిలో, ఎక్కడైనా తీసుకో, ఇంతే మంచి చెడు అంటే వేరే ఏం లేదు. ప్రతి మనిషిలో ఎదుటి మనిషి కావాల్సింది ఇస్తే మంచి, ఇవ్వకపోతే చెడు. ఇది అక్కడ మంచి చెడు ఏంటంటే, ఒక రాజుగా 224 సంవత్సరాల వాళ్ళ వంశంలో వాళ్ళ వ్యవస్థను నడిపించడం కోసం, వాళ్ళ అధికారాన్ని నడిపించడం కోసం కట్టడాలు కట్టాలి, పనులు చేయాలి, చేశారు, 100% చేశారు. అక్కడ కేవలం ఎక్కువ మైనస్ ఎక్కడ వచ్చిందంటే ఈగోతో వచ్చింది. మాదే అధికారం, మేమే శాసిస్తాం అనే దగ్గర వచ్చింది. నిజానికి ఇతని కంటే ముందు నిజాం 7th నిజాం కంటే ముందు 6th నిజాం మహబూబ్ అలీ పాషా, వీళ్ళ నాన్నగారు, ఆయన ఈ ఉర్దూని అధికార భాషగా చేసింది ఈయన కాదు, 7th నిజాం కాదు. కానీ ఆయన మీద వ్యతిరేకత రాలేదు. రీజన్ ఏంటి? అసలు ఆయన మీద వ్యతిరేకత లేదు జనాలకు. రీజన్ ఏంటి? ఇప్పుడు మనం అనుకున్న మంచి అనే అండర్లైన్ ఆయన దగ్గర ఎక్కువ ఉంది. ఆయన జనంలో కలుస్తాడు, జనంతో కలుస్తాడు, నీకేం కావాలన్నా కావాలా తీసుకో అంటాడు.